వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ కర్లీ. ఇది మన మొదటి వ్లాగ్ మన యూట్యూబ్ ఛానల్లో. ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి. సో ఈరోజే మనం స్టార్ట్ చేయబోతున్నాం అనమాట మన ఫస్ట్ వ్లాగ్. పెద్దగా ఏం లేదు, ఇప్పుడే లేసాను, స్నానం చేసిన, ఇంకా దేవుడికి ఏదో ప్రసాదం చేసి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి మనం కూడా కొంచెం ముచ్చుకొని ఈరోజు మన హైదరాబాద్ మ్యాచ్ ఉంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఇక్కడ అంటే మా ఇంట్లో మొత్తం ఒక బ్యాచ్ అంతానేమో మస్తు ఉంటుంది ఐపీఎల్ బ్యాంటర్. వాళ్ళంతా బెంగళూరు వాళ్ళు, మనం అంతా హైదరాబాద్. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం. చూడాలి నెక్స్ట్ ఎలా ఉంటుందని. కొంచెం అంటే ఫన్నీ బ్యాంటర్ ఉంటుంది అనమాట మా ఇంట్లో. ఇక అది అన్నీ ఇక ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటున్నాను, ఏంటిదన్నీ పెడదాం అనుకుంటున్నాను. ఇంకా అలా మన యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకొని ఇదే మన ఫస్ట్ వీడియో. మనం చాలా అంటే కెమెరా ముందుకు వస్తే ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. ఒకసారి వచ్చాను, అది అవ్వలేదు సరిగ్గా. ఈసారి మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను, అన్ని తెద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ముందుగా అయితే మనం ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది, సోమవారికి నైవేద్యం స్టార్ట్ చేసేద్దాం. A few moments later. ఇప్పుడే ఈరోజు సోమవారికి నైవేద్యానికి మనం పరవాన్నం చేస్తున్నాం అనమాట. ఇప్పుడే మ్యాచ్ పెట్టా, మన వాళ్ళు ఎరగ తీసేస్తున్నారు. 7 ఓవర్స్కి 98 అంట. అభిషేక్ శర్మ తక్కబాదుడు బాదుతున్నాడు. చూడాలి ఏమవుతుంది ఈరోజు. వాళ్ళకి కూడా గట్టిగా ఉన్నాయి టీము, కేకేఆర్ కూడా. లెట్స్ సీ గైస్, లెట్స్ సీ. ఇప్పుడైతే పరవణంకి పొంగల్కి పాలు పోసిన, కొన్ని నీళ్ళు పోసిన, పెట్టిన. అండ్ దగ్గరలో మన గ్రాడ్యుయేషన్ కూడా వస్తుంది, దానికి కూడా షాపింగ్కి వెళ్ళాలి. నెక్స్ట్ మండే అనుకుంటున్నాం. ఒక బయటికి వెళ్తే అది కూడా తీస్తా. ఇంత అలా చిన్న చిన్నగా ఇదివరకు లైక్ ఫస్ట్ ఒక వీడియో పెట్టాగానే మనకు ఒక 300 సబ్స్క్రైబర్స్ వచ్చినారు పాత ఛానల్లో. అది రాగానే ఒక ప్రెజర్ అయిపోయింది. దీనమ్మ 300 మంది చూస్తారు, లైక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏదో కూడా పెట్టాలని. ఆ టెన్షన్లో పిచ్చోన్ అయిపోయినా. అంటే అదొక మెంటల్ ప్రెషర్ లాగా అనిపించింది. పెట్టాలి కదా, ఎందుకు వీడియోలు పెట్టట్లేదు అని వాళ్ళు అందరూ అడిగేటవాళ్ళు, ఎందుకు వీడియోలు పెట్టట్లేదని. ఇది రీజన్ అనమాట. అండ్ ఇప్పుడు అలాగా పబ్లిసిటీ చేసుకోకుండా అట్లీస్ట్ 10 మంది ఉన్నా చాలు అన్నదంతా ఏదో పిచ్చి. అండ్ లైక్ బీటెక్లో ఉన్నప్పుడు కూడా బాగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి అది ఇది అనుకునేవాడిని. తర్వాత జాబ్ వచ్చింది, జాబ్లో ఉన్నప్పుడు ఓపెన్ చేద్దాం అనుకున్నా, అప్పుడు కూడా అవ్వలేదు. తర్వాత ఇప్పుడు నాకంటూ ఒక మెమరీస్ ఉండాలి, కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైనా చూసుకుంటే అని చెప్పేసి, అంతేగాని టైం వేస్ట్ చేయడానికి అయితే అనుకోవట్లేదు. టైం వేస్ట్ యూట్యూబ్ అని నేను కూడా అనట్లేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఇంకా అది. సో మన దగ్గర నార్మల్ రైస్ లేదు, బాస్మతి రైస్ మాత్రమే ఉంది. బాస్మతి రైస్తో ఈరోజు అంటే ఎవడన్నా చేస్తాడో లేదు తెలియదు, నేను చేస్తున్నా. బాస్మతి రైస్తో సోమవారికి నైవేద్యం తొందరగా చేసేసి మళ్ళీ గ్రాడ్యుయేట్ అయిపోతున్నా అని చెప్పినా కదా, జాబ్స్ కూడా అప్లై చేసుకోవాలి. జాబ్స్ అప్లై చేసుకుంటూ మ్యాచ్ చూసుకుంటూ ఈరోజు అలాగా ఎంజాయ్ చేశాను. Few inches later. ఎస్ఆర్హెచ్ మంచిగా ఆడుతుందని ఎవరు దిష్టి పెట్టినట్టున్నారు. ఇప్పుడే జస్ట్ లోపలికి వెళ్ళొచ్చేలోపు 2 వికెట్లు పడిపోయినాయి. మా పొయ్యి మీద పాలు కూడా పొంగిపోయినాయి. ఎవరు గట్టిగా దిష్టి పెడుతున్నారు మాకు. అండ్ చెప్పడం మర్చిపోయాను, మాకు సోనా మసూరి కాకుండా ఏదో రైస్ దొరికింది మా ఇంట్లో. రైస్ ఇది మాకు ఇక్కడ ఫ్రీ ప్యాంట్రీ అని ఉంటుంది స్టూడెంట్స్కి. ఆ ప్యాంట్రీలో ఏమైనా తీసుకోవచ్చు ఫ్రీ అనమాట, అది కూడా చూపిస్తా. అండ్ అందులో ఇది ఓమేగా రైస్ లాంగ్ గ్రెయిన్ ఎన్రిచ్ అంట ఏదో అది ఇచ్చారు. అది ఆ పైన ఎతికితే దొరికింది. ఇంకా దాంతో పరవన్నం చేస్తున్నాను అనమాట. అండ్ ఇది అయ్యేలోపు మనం వెళ్ళి కొంచెం మ్యాచ్ చూద్దాం. 12 seconds later. నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. ఇప్పుడే మళ్ళీ ఇంకో వికెట్ కూడా పడింది. కామ్గా టీవీ ఆఫ్ చేసి మనం చూస్తే మన వాళ్ళు గెలవట్లేదని చెప్పి బెల్లం ఉన్న తురుకుందామని వచ్చాను.
ఇంకా అయ్యే ముందు కాదేమో మగల్ బౌలింగ్ కూడా అంత మంచిగా లేదు. కమిన్స్ బాబాయ్ ఏమన్నా వస్తే ఆయన ఏమైనా సెట్ చేస్తే ఏమన్నా సెట్ అయితే అంతేగాని ఈరోజు ఎవరన్నా తీసుకొచ్చారు మరి శివాంగ్ అని. అయినా మా వాళ్ళు ఎందుకు బౌలర్స్ మీద ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాదు. అట్లీస్ట్ మార్కోస్ జాన్సన్ అయినా ఎవడో కొన్ని మంచిగా ఉన్నాయి ఫారినర్స్. అక్కడ ఇండియన్ శివం మావి ఉన్నాడు. శివం మావి అన్నా యూజ్ చేయొచ్చు కదా. ఎవరన్నా శివాంగ్ అని తీసుకొచ్చారు మరి ఈరోజు. వాడు ఎట్లా చేస్తారో తెలియదు. అమ్మో ఈరోజు కేకేఆర్కి వెళ్ళి వాడు బ్లెస్సింగ్ అంట. వాడు చెప్తే జస్ట్ చూస్తే 6.7 6.8 ఉన్నాడు. వాడు కానీ మా బాత్రూంలోకి వస్తే వాడికి పైన సీలింగే తెలియద్ది అని చెప్తున్నాడు వాడు. ఇక్కడ కూడా మన ఇండియా లాగే ఉంది. చాలా మంచిగా దొరికింది ఆ రోజు ఇండియన్ గ్రోసర్స్లో. దీన్ని గ్రేడ్ చేసుకొని లాస్ట్ టైం అంతే ఎట్లా ఏదో పని చేసుకుంటూ రఘువరం బీటెక్లో పాట ఎత్తే కాపరేట్ క్లెయిమ్ అనేసి, అందుకే నేనే వాడుకుంటున్నాను అనమాట. అలాగా జాబ్ మార్కెట్ మాత్రం ఘోరంగా ఉంది. ఘోరం అంటే ఘోరం, మామూలు ఘోరంగా లేదు. మరి ఎవడాలి మొన్న ట్రై చేస్తుంటావా? యా some things sometimes happen అనేది ఉంటుంది కదా. ఇక్కడ చేసుకోవడం అక్కడ కానీ పర్లేదు అన్నారు. చూడాలి మరి. రోజుకి 20 అప్లికేషన్లు పెట్టి ఈరోజు ఒక అన్నిటికీ రెజ్యూమ్ మార్చి కవర్ లెటర్లు రాసి అన్నీ పెట్టినా కానీ రేపటికి బోర్ కొట్టేస్తుంది. ఏం అప్లై చేస్తాం ఏంటి అది ఇది అని. ఎన్ని అప్లై చేసిన ఈరోజు అప్లై చేసింది రేపొద్దునకి మళ్ళీ రిజెక్షన్. అన్ఫార్చునేట్లీ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ అనదర్ క్యాండిడేట్ అంటాడు. అట్లీస్ట్ అలాంటి మెయిల్ పెట్టకుండా ఇగ్నోర్ చేసినా ఓకే ఒక అర్థం. అది చూసినప్పుడల్లా ఇంకా డిమోటివేట్ అయిపోతాం. దానికి తోడు ఇన్స్టాలో రీల్స్ వస్తాయి కదా, ఏంటి ఇఫ్ యూ అప్లై త్రూ లింక్డ్ఇన్ బొక్క వర్షన్ నుంచి అప్లై చేస్తే మీకు రాదు, అది చేసి ఇచ్చేయండి అని చెప్పేసి ఇంకా ఇంకా ఘోరం. ఇంకా ఈ డిమోటివేట్ చేస్తూ ఉంటాయి. లక్ ఉంటేనే ఏదైనా. ఇంతలో నా చేయనొప్పి వచ్చేస్తుంది, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్. పర్వన్నం అయిపోవడానికి వచ్చింది. ఎగ్జాక్ట్ 40 అంటే 40 నిమిషాల్లోనే అయిపోయింది పర్వన్నం. ఇంకా జస్ట్ క్యాష్యూస్ గీలో రోస్ట్ చేస్తున్నా, అవి కూడా ఇందులో వేసేస్తే అయిపోయినట్టే. మిగతా అన్నీ వేస్తాం, బెల్లం అండ్ ఆల్ దోస్ ఇలాచి ఆ రెండే వేసాను, ఇంకేం వేయలేదు. ఇంకా ఇది కూడా వేసేస్తే that sound. Yeah.
మై గాడ్. చూపిస్తున్నా కంగారు పడకండి. అలా వచ్చింది, దేవుడికి పెట్టేసి ఇంకా మనం కూడా తినేసి ఎలా ఉందో చెప్తా. ఆబ్వియస్లీ బాగుంటుంది, చేసింది ఎవరు మరి, నేను కదా. ఆబ్వియస్లీ వాట్స్ టాకింగ్. ఇప్పుడే మన పూజ కూడా అయిపోయిందనమాట. ఇక్కడ మీకు హనుమంతుల వారి ఏరియా అని అడుగుతున్నారేమో, కనిపించట్లేదు కదా హనుమాన్ జయంతి స్పెషల్ అన్నారు. సి మా హనుమంతుల వారు అక్కడ ఉన్నారనమాట, మమ్మల్ని ఇప్పుడు రక్షించుకుంటారు. అండ్ మీరు కూడా దండం పెట్టుకోండి. ఇప్పుడే అయిపోయింది, దేవుడు దండం పెట్టుకున్నారు కదా మీరు కూడా. ఇప్పుడే కూర్చున్నాను, మ్యాచ్ పెట్టుకొని ముందు ల్యాప్టాప్ పెట్టుకొని టేస్ట్ చేస్తున్నా. ఆల్రెడీ 12 అయిపోయింది, ఏదో జస్ట్ టేస్ట్ చేస్తున్నా. అలాగ 1 ఆ టైంకి ఇక్కడ డైరెక్ట్గా అన్నం తినేసేటప్పుడే కొంచెం తిందాం అనుకుంటున్నా. నాకైతే స్వీట్ సరిపోలేదు, మా రూమ్మేట్ సరిపోద్ది. నాకైతే స్వీట్ కొంచెం తక్కువ ఉంది, కానీ చాలా బాగుంది. అవుట్ స్టాండింగ్. ఈరోజు మా వెనక రెడ్డి ఏం చేస్తాడేమో అనుకున్నా, తీస్తున్నాడు 20 బాళ్ళకు 35 అంట, కుమ్మేస్తున్నాడు. క్లాసన్ బాబాయ్ ఈసారి చాలా క్లాస్గా ఆడుతున్నాడు. ఏందో ఎక్కువ పెద్ద పెద్ద భారీ హిట్టింగ్ ఏం చేయకుండా చాలా క్లాసీగా అటు తోసుకుంటూ ఇటు తోసుకుంటూ 4లు 6లు కొడుతున్నాడు. ఇంకా ఈరోజు మ్యాచ్ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నేను కూడా మా వాళ్ళ ముందు అని ఎగరచ్చు కదా, మొన్న బాగా ఎగిరారు. అది ఇంకా జాబ్స్ అప్లై చేసుకుంటూ మ్యాచ్ చూసుకుంటూ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు 6 కొట్టాడు, తగ్గేదలే. బత్తాయి వద్దనమ్మ బత్తాయో. ఎలా చేస్తున్నారు మా వాళ్ళు అయితే ఘోరంగా. ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది, మా వాళ్ళకి ఫోన్ చేసి సేమ్ ఇదే డైలాగ్. అయితే ఎన్కేఆర్ రెడ్డి ఆడట్లేదు అనుకున్నాం, చల్లగడి ఆడేశాడు. అయిపోయింది 1-2 వికెట్లు, మెయిన్ వికెట్లు తీసుకున్నాడు, చాలు. బ్యాటింగ్ కూడా బాగానే చేశాడు, పర్లేదు. ఈరోజు ఈ మాత్రం ఆడితే మా వాళ్ళు కప్పు కొట్టేస్తారు. అండ్ మా ఇంట్లో బ్యాంటర్ అని చెప్పినా కదా, ఇంకా వేసుకోవడానికి మంచిగా ఉంది. అలానే ఇక అలాగే జాబ్లో అప్లై చేసిన కొన్ని తినాలి. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఓన్లీ పన్నీర్ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాం. ఎగ్ తినకూడదు అనుకున్నా, పన్నీర్ ఫ్రై చేసుకొని
అన్నం తినేసి ఇంకా ఒక గంట స్లీప్ వేసి తర్వాత జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా అది ఈరోజుకి ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మరికొన్ని ఏదన్నా ఉంటే ఇంకా ఐపీఎల్ బ్యాంటర్స్ మా ఇంట్లో చాలా బాగుంటాయి అన్నమాట. వాళ్ళు ఉంటారు హాఫ్ నాలెడ్జ్, వాళ్ళు మాట్లాడుతుంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అంటే తెలిసి తెలియకుండా ఏయో మాటలు వదిలేస్తారు కదా, అలా మాట్లాడినప్పుడు బాగుంటుంది. అట్లాంటి ఐ విల్ రికార్డ్. ఇంకా ఇక్కడ నుంచి డైలీ కాదు వీక్లీ వన్స్ అన్న ఒక వీడియో పెట్టడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అది సంగతి. కానీ ఈరోజు అమ్మ అది ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ వాడికి ఈడికి భలే మార్చుకున్నారు, కానీ బాగుంది. क्या रे आकाश, क्या हुआ? क्या रे आवाज नहीं कर रहा है, क्या हुआ रे? तो लॉग रिकॉर्ड कर रहा है। हाँ तू चूतिया, मैं क्यों चूतिया हूँ. Guys, see you in the next vlog. Bye bye.